పత్తి ప్రతి ఏడాది రైతులకు కన్నీరే మిగులుస్తోంది. సాగుదారులకు తిప్పలు పెరుగుతున్నాయి తప్ప తగ్గిన దాఖలాలే లేవు. ఓసారి ప్రకృతి పగబడితే ఇంకోసారి ధరల దగ, మరోసారి మార్కెట్ యార్డులు, సీసీ కేంద్రాల్లో కొనుగోళ్ల కొర్రీలు, ఇలా అనేక కారణాలతో పత్తి పండించిన రైతులకు నష్టాలు, కష్టాలు. ఈసారి పరిస్థితి మరింత దయనీయం. పంట పండించడానికి అనేక కష్టాలు కూర్చిన రైతులు దాన్ని అమ్మడానికి మరింత అగచాట్లు పడాల్సి వస్తుంది. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? అమ్మకానికి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంతకు ముందు కథనంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పత్తి కొనుగోళ్ల క్షేత్రస్థాయి అంశాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పత్తి కొనుగోళ్ల పరిస్థితిని చూద్దాం. మొదటగా ఖమ్మం జిల్లా పత్తి పంట సాగును పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగు చేసిన జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం ఒకటి. వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పండిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడాల్సి వస్తోంది. రైతులను ఊరిస్తున్న మద్దతు ధర ఖమ్మం జిల్లాలో ఎక్కడా అందడం లేదు. క్వింటా పత్తికి 7,600 రూపాయల వరకు ధర పలుకుతోందని చెబుతున్నా 100కి 1-2 రైతులకు కూడా ఈ ధర దక్కడం లేదు. అంతేకాదు, ధర నిర్ణయించిన తరువాత కాంటాల సమయంలో వ్యాపారులు విధిస్తున్న కొర్రీలతో పత్తి రైతులు చిత్తవుతున్నారు. పత్తి నాణ్యత, రంగు, తేమ శాతం వంటి వివిధ సాకులు చూపి వ్యాపారుల అమాంతం ధరలు తగ్గిస్తున్నారు. ఖమ్మం మార్కెట్లో క్వింటా పత్తికి 6,500 రూపాయలకు మించి రైతులకు దక్కడం లేదు. దీంతో రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వాహనాలు అద్దెకు తెచ్చుకుని పంట తీసుకొస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మా పత్తి ఇప్పుడు మ్యాచర్ 14 వచ్చింది, దాన్ని రిజెక్ట్ చేశారు. మరి 14 అంటే ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా సార్, ఎట్లున్నా మరి లాంగ్లో లూజు పోసుకురమ్మంటున్నారు. లూజు బాస్ రావటం అంటే మరీ ఎంత లూజు బాసుకొచ్చినా ట్రాక్టర్ 10 క్వింటాలు రావట్లేదు. దానివల్ల ఇబ్బంది అవుతుందండి. 10 క్వింటాలు బాస్ రావటం వల్ల మరీ లూజు బాసుకొస్తే ఆడ నుంచి రావటం లాంగ్లో ఇబ్బంది అవుతుంది. తొక్కి బాసుకొస్తేనేమో మ్యాచర్ వస్తుంది అంటున్నారు, లూజు బాసుకొస్తేనేమో 10 క్వింటాల కన్నా ఎక్కువ రాదు. దానివల్ల ఇబ్బంది అవుతుంది సార్. మొలిసిన కాడ నుంచి ఈరోజు పత్తి అమ్మేదాకా కూడా వర్షాల కారణంగా రైతు నష్టపోయి ఉన్నాము. ఇప్పుడు ఈరోజు మేము తీసే జిన్ని మిల్లు కాడికి పత్తి అమ్ముకోవడానికి వచ్చినాము. ఇక్కడ తేమ శాతం మ్యాచర్ 8 నుంచి 12 దాకా అని చెప్పారు. అది వర్షాలతో తడిసిన కారణంగా 12 నుంచి 18 దాకా చూపిస్తుంది. దీన్ని ఒకదాన్ని గవర్నమెంట్ పరిగణలో తీసుకొని దీన్ని తేమ శాతాన్ని 20 దాకా పెంచి రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఎకరానికి 12 క్వింటాలు అని చెప్పారు. 12 క్వింటాలు తీసుకుంటామని సీసీ గవర్నమెంట్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు దాన్ని 7 క్వింటాలకే కుదించారు. అంటే రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఉన్నదంతా రైతులు అనేవాళ్ళు 10% 90% కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులు పత్తి అమ్ముకోవాలంటే కౌలుకి ఇచ్చిన వాళ్ళ దగ్గర అకౌంట్లోనే అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇస్తారో ఈరోజు భయము, పెట్టుబడి పెట్టినాము, ఇంత చేసినా కానీ చేతికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. నేనైతే 3 రోజులు ఎండబెట్టినా 36 క్వింటాలని 24 క్వింటాలు చేసుకుని ఎండబెట్టుకొచ్చినా కూడా నిన్న 12% రాసిండు. నీ వీడియో కూడా చూపిస్తా. మేడేపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు మీద 3 రోజులు ఎండబోసిన ఎండకి 36 క్వింటాలని 24 క్వింటాలు చేసుకొని వచ్చిన. అల్లం మళ్ళీ క్వింటాకి 2 కూలీలు 600 రూపాయలు. కాయ రెల్లిచ్చి తీసుకొని వచ్చినా కూడా ఇంకా కాయ ఉందంటాడు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI కేంద్రాలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తేమ, నాణ్యత పేరుతో పంట అమ్ముకునేందుకు కర్షకులకు నిరీక్షణ తప్పడం లేదు. మార్కెట్ యార్డుకి తీసుకొచ్చిన పత్తిని తేమ యంత్రాలతో పరీక్షిస్తే 12% మించిందంటూ CCI నిర్వాహకులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. దీంతో పత్తి రైతులు నిరాశతో వెనుదిరిగి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు ధరలు అమాంతం తగ్గించడంతో చేసేదేమీ లేక అమ్ముకోవలసి వస్తోంది. నష్టాలు మూటగట్టుకుని ఇంటి ముఖం పడుతున్నారు పత్తి రైతులు. 7 క్వింటాలకు తగ్గేటివి ఏందండి? ఏదో ఒక మండలం పోయింది అనుకోవచ్చు. ఒక మండలం పోతే ఇక రాష్ట్రం మొత్తం బాగలేదు. ఒక మండలంలో పంట నష్టం జరగవచ్చు. అట్లా అని చెప్పేసి అన్ని మండలాలకి మరి నష్టపరిహారం ఇచ్చిందా ప్రభుత్వం? ఇవ్వలేదు. పోయిన కాడనే ఇచ్చారు. మరి 12 క్వింటాలు వచ్చిన రైతులు ఏం చేయాలా? మిగతా 3 క్వింటాలు ప్రైవేట్గా అమ్ముకుంటే లాస్ కదా. ఇవాళ బుక్ చేద్దామంటే ఇప్పుడు అదే మీ పని మీద అడగటానికి వచ్చినాం. 3 రోజులు టైం పట్టిద్దా అన్నారు.
3 రోజుల దాకా మరి అయిద్దా కాదా? మేము కౌలుదారులు అండి. పత్తి అమ్ముకోవడానికి వచ్చినాం. ఇక్కడికి పత్తి అమ్ముకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళ నిబంధనలు ఏముందని చూడటానికి వచ్చినాం. చూడటానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి అక్కడ ఉన్న సార్లు ఏం చెప్తున్నారు, ఆ సేను వాళ్ళే ఉండాలంట. వాళ్ళు కౌలుకి ఇచ్చారు మాకు సేను ఇచ్చిన పంతులు గారు. మరి ఆ పంతులు గారు కనీసం వాళ్ళకి తీరగలు దొరకవు. మరి ఈ పత్తి చుట్టూరు తిరగాలంటే వారు రారు. అలా మా పరిస్థితి ఏం చేయాలా? ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్కి కౌలుదారే అమ్ముకునేటట్టు ఎసులుబాటు కలిపియాలి. కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు పడరాండి, ఎక్కడ ఉన్న వాళ్ళు ఇది కాదు గవర్నమెంట్ చేసేది. 12% వస్తే 10% వస్తే కాదు, ఇంకో 14-15% పత్తి కొనాలా. మన రాష్ట్రంలో అనేకమైన మొన్న దాకా వానలు కురిసినాయి. ఈ వానలు కురిసిన తర్వాత కూడా పత్తి కొనాలంటే గవర్నమెంట్ అన్ని చెబుతుండే. మరి మంత్రి గారు చెప్తున్నాడు 20% కొనండి అంటాడు. ఏ శాతం కొన్నారు ఇడికొస్తే? ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్తున్నా. ఇది కాదు, గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ బాగానే ఆలోచిస్తుంది. ఇక్కడికి వస్తేనే నిబంధనలు పెడుతున్నారు. అధికారులు కూడా చాలా తప్పు చేస్తున్నారు. దాని నిబంధనలు ఖచ్చితంగా దాన్ని పాటించి కొనాలా, కౌలుదారులకే వర్తించేటట్టుగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 7.65 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అకాల వర్షాలు, తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటికే అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని సీసీఐ కేంద్రాలకు వస్తే అక్కడ కష్టాలు ఎదురవుతున్నాయి. తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉండాలని, 12% కంటే ఎక్కువగా ఉంటే పత్తిని కొనుగోలు చేయలేమని సీసీఐ నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు వర్షాలతో పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటుందని రోజుల తరబడి ఆరబెట్టినా 12% తేమ వచ్చేలా లేదని అంటున్నారు. తేమ శాతాన్ని 15కు పెంచి పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పత్తికి వాతావరణం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి. కొంచెం తేమ శాతం కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తేమ శాతం కొంచెం అటు ఇటు ఉన్నా కానీ రైతుల్ని ఇబ్బందులను అర్థం చేసుకొని వెంటనే పాస్ చేయాలని ఇక్కడ ఉన్న అధికారులను కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము. అలాగే కొంచెం దాని పత్తికి మరకలు కానీ ఏదన్నా అటు ఇటు ఉన్నా కానీ పాస్ చేయాలని కోరుకుంటూ రైతులను ఏ విధమైన ఇబ్బందులు పెట్టొద్దు. వాళ్ళు అక్కడనే పొలం దగ్గరనే చిలకల దగ్గరనే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇక్కడ మార్కెట్కి వచ్చినప్పుడు ఇబ్బందులు పడొద్దని వెంటనే కోరుకుంటున్నాము. దయచేసి రైతులు ఇబ్బంది పెట్టకండి. పత్తి అమ్మకానికి సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులు ఇటీవల నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం కలాన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. పత్తికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ ఎక్కువగా ఉందంటూ పత్తి కొనుగోలు చేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద సమస్య, ఒక రైతు ఎకరానికి 12 గత సంవత్సరం గాని క్రితం గాని ఒక ఎకరానికి 12 క్వింటాల నుంచి 13 క్వింటాలు తీసుకునేది. ఈ సంవత్సరం కొత్తగా 7 క్వింటాలే కొంటామని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి రైతుకు కంపల్సరీ 12 క్వింటాల ఎకరానికి దిగుబడి వస్తుంది. కాబట్టి 12 క్వింటాలు కంపల్సరీ కొనాలి. లేకపోతే రైతుకి ఇబ్బంది జరుగుతుంది. 7 క్వింటాల్ అనేది దాన్ని వెంటనే రద్దు చేసి 12 క్వింటాలు కొనే విధంగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మొంతా తుపాను సైతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలతో పంట కోతకొచ్చే దశలో ఉన్న వేలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అధికంగా దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ పత్తి రైతుల కష్టాల్ని మరింత పెంచింది. దీని ద్వారానే పత్తి అమ్మకాలు జరపాలని నిబంధన పెట్టడంతో యాప్లో నమోదు చేయడం, భూమి వివరాలు, స్లాట్ల బుకింగ్ వంటి ప్రక్రియలు తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పత్తి రైతులది చెప్పనలవి కాని దుస్థితి. సుమారు 7 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 80 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిన్నింగ్ మిల్లులోనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 16, నారాయణపేటలో 8, మహబూబ్ నగర్ లో 4, గద్వాల జిల్లాలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారుల కొర్రీలు శాపంగా మారాయి. తేమ శాతం ఒక సమస్య కాగా మద్దతు ధర లభించకపోవడం మరో సమస్యగా మారిందని రైతులు చెబుతున్నారు. ఎన్నో కష్టాలు పడి పంట పండిస్తే దాన్ని అమ్ముకోవడానికి ఇన్ని కష్టాలు పడాలా అని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దరిదాపునగా 20 సంవత్సరాలు ఈ కాటన్ వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ ఏమైందంటే మాకు వర్షాలు తక్కువై ఒకసారి పెట్టినాం, మళ్ళీ రెండోసారి పెట్టినా కానీ బాగా మొలవలేదు. మూడోసారికి అంతంత మొలిచినాయి. తర్వాత ఆగస్టు నుంచి మాకు అధిక వర్షాలతోనే మాకు చాలా పంట నష్టం అయింది. రెండోది ఇప్పుడు మాకు ఉన్న కాయలు తీద్దామన్నా కానీ వర్షాలు
ఎక్కువ వర్షాలు అయినాయి. అక్టోబర్ నెల కూడా వర్షాలు పూర్తిగా పడిపోయినాయి. ఇక మేము కాటన్ తీయలేకపోయినాం. మాకేమైనా ప్రభుత్వం కాయ కూడా కుళ్ళిపోతుంది. ప్రభుత్వం మాకేమైనా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై మహబూబ్ నగర్ జిల్లా రైతులకు అవగాహన లేదు. దీంతో ట్రాక్టర్లలో పత్తిని తీసుకుని వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎవరి ద్వారానైనా స్లాట్ బుక్ చేసుకుందామంటే సర్వర్ సమస్యతో బుకింగ్ కావడం లేదు. ఒకవేళ బుక్ అయినా స్లాట్ వారం 10 రోజుల తర్వాత వస్తోందని, అప్పటి వరకు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని, తేమ శాతంపై సడలింపు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తానంటే సార్, తేమ శాతము ఒక 14-15% ఉన్నా కానీ పరిస్థితులు బాగాలేవు, వాతావరణం కొంచెం అనుకూలంగా లేదు. ఇంకా తేమ శాతం ఎంత ఉన్నా వేసుకున్నాలే, గిట్టుబాటు ధర 8,000 అట్లా ఇస్తే 8,500 అట్లా ఇస్తే సరిపోతుంది సార్. లేబర్కే దానికి అమౌంట్ ఎక్కువైతుంది సార్. పత్తి కూలీలకు దానికి ఏరైనా కానీ ఒక్కొక్కరికి 550 రూపాయలు 500 తీసుకుంటున్నారు లేబర్ ఛార్జ్. ఇవల్ల చూసుకొని దీన్ని చూసుకొని దీని మూలంగా కొంచెం మాకు గవర్నమెంట్ నుంచి ఇట్లా సహకారం కొంచెం సాయం పడాలని కోరుకుంటున్నాను సార్. పత్తి పంట పండించిన ప్రతి రైతుది ఒక్కో కథ. ఒకరు సొంత భూమిలో సాగు చేస్తే మరొకరు కౌలుకు తీసుకుని మరీ పంట పండిస్తారు. వర్షాలు సహకరించకపోతాయా, మద్దతు ధర రాకపోతుందా, 4 రూపాయల లాభం అందకపోతుందా అని అనేక ఆశలతో సాగుకు ముందుకొస్తారు. అప్పు చేసి మరీ పంట పండిస్తారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి. లాభం మాట దేవుడెరుగు. పంట అమ్మకానికే నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అకాల వర్షాలతో పండిన కొద్దిపాటి పంటను అమ్ముకోవడానికి నానా యాతన పడాల్సి వస్తోంది. కారణం పత్తి రైతులకు సీసీఐ నిబంధనలే. అవి సడలిస్తే గాని పత్తి రైతులకు కష్టాలు తప్పవు. ఆ విధంగా సీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నిపుణుల అభిప్రాయం.